ఇదిగో మన క్యాబేజ్ హాస్టల్కి గుడ్ బై చెప్పి సెకండ్ డే స్టార్ట్ చేసాము. ఏ మాటిగా మాట చెప్పుకోవాలి కానీ పేరు క్యాబేజ్ అని పెట్టుకున్నాడు కానీ హాస్టల్ అయితే రియల్లీ నైస్. నేను దీనికి 2 డేస్కి 25 పౌండ్ అంటే 2500 పే చేశాను. అయ్యా నువ్వేమో చీప్ బడ్జెట్ అంటావు, 2500 అంటే ఎక్కువే కదా అంటున్నావు కదా అనుకుంటున్నారు కదా. నా దగ్గర ఉన్న బడ్జెట్ అండ్ ఆ టైంకి చీప్ అండ్ బెస్ట్, చీప్ అంటే మరీ చీప్ కాదు, చీప్ అండ్ బెస్ట్లో నా దగ్గర ఉన్న బడ్జెట్లో హాస్టల్స్ కానీ స్టేస్ కానీ చూపిస్తాను. నా స్టైల్ ఆఫ్ ట్రావెలింగ్ ఆ టైంకి ఎలా ఉంటే అలా చూపిస్తాను. మోస్ట్లీ ఎలా ఉన్నా సరే ఒక మిడిల్ క్లాస్, ఇండియన్ మిడిల్ క్లాస్ ట్రావెల్ చేయగలిగిన బడ్జెట్లోనే చూపిస్తాను. అంతకన్నా చీప్ హాస్టల్స్ ఉన్నాయి కానీ రివ్యూస్ అంతగా నాకు నచ్చలేదు. చీప్ అండ్ బెస్ట్లో ఇది హాస్టల్ అయితే బాగుంది, చీప్ అండ్ బెస్ట్లో. ఓకే, అండ్ ఇప్పుడు 12 అయ్యింది ఆఫ్టర్నూన్. ఇంతవరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో నిన్న మనతో పాటు వచ్చాడు కదా వాల్ట్, తను ఏం చెప్పాడంటే ఇదిగో ఇక్కడ ఉంది చూసారా రెస్టారెంట్, అది చీప్ అండ్ బెస్ట్లో అంటే బెటర్ ఫుడ్ సర్వ్ చేస్తారంట. చీప్ అండ్ బెస్ట్లో ఎనీ టైం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్నాడు. చూద్దాము ఉందో లేదో, ఎనీ టైం ఉందో లేదో చూద్దాము. సో లోపలికి వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేసి అక్కడి నుంచి మనం ఈరోజు అనుకున్న 2 లొకేషన్స్కి వెళ్దాం. కానీ వర్షం మాత్రం నాకు ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తున్నట్టుంది వర్షం. ఇటలీలో అంతే. ఇదిగో ఈరోజు కూడా అసలు ఈరోజు ఎండ్ ఉంటుంది అనుకుంటున్నా, లేదు నిన్న నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. చలి కూడా ఉంది, 5 degrees ఉంది ఇప్పుడు టెంపరేచర్. మయా బ్రేక్ఫాస్ట్ చేస్తామనుకో హ్యాపీగా ఉంటుంది అనమాట. అయితే ఆ బ్రేక్ఫాస్ట్ ఆల్ డే అనమాట, ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా ఉంటారంట బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. అండ్ మన ఈ $1000 కాన్సెప్ట్ ఎందుకంటే 1000 రూపీస్ కాన్సెప్ట్, అది 1 డే. ప్రతి ట్రిప్లో నేను వెళ్ళిన చోట 1 డే చేస్తానమాట. 1000 రూపీస్లో మనం 1 డే బతకగలమా లేదా ఆ సిటీలో కానీ ఆ ప్లేస్లో కానీ, అది చూపిస్తాను ఇప్పటి నుంచి నా ఛానల్లో. ఎందుకంటే ఇప్పుడు డిజిట్స్లో అది ఎక్కువ తక్కువ అని చెప్పలేం. అక్కడ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అక్కడ ప్రొడక్ట్ కాస్ట్ బట్టి ఆ కంట్రీ చీపా లేదా రిచ్ అనేది చెప్తాము. సో ఆ కాన్సెప్ట్ నేను బేస్ చేసుకుని ఏం చేస్తానంటే ఇప్పుడు మన 1000 రూపీస్ అక్కడ 1 డేలో మనం ఎలా ఖర్చు పెడతామనే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, అది చీపా రిచ్చా, మనం అక్కడ వెళ్తే సర్వైవ్ అవ్వగలమా లేదా మన బడ్జెట్లో అనేది మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. అందుకని నేను ఇప్పటి నుంచి ప్రతి చోట 1 డే విత్ $1000. దిగేసాం. ఫ్రీ ట్రామ్స్, ఫ్రీ బస్సెస్ ఇన్ బెల్గ్రేడ్. ఎస్ఎంఎస్ ఏం చేయట్లేదు, ఫ్రీగా తిరిగేస్తున్నాం ఫ్రీగా. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి చర్చ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్థోడాక్స్ చర్చ్ అనమాట. దాని పేరు వచ్చి సవా టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. అది చెప్పాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అదే టెంపుల్ ఆఫ్ సెయింట్ సవా. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్థోడాక్స్ చర్చ్ అనమాట ఇన్ యూరోప్లో. మనం రోమ్, ఇటలీలో చూసాం కదా, వెన్నీస్లో, అవన్నీ క్యాథోలిక్ చర్చెస్ అనమాట. ఇది ఆర్థోడాక్స్ చర్చ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ,
చెప్పాను కదా ఇది టుర్కీకి చాలా దగ్గరని. సో ఇక్కడ మోస్ట్లీ టుర్కిష్ కుజిన్స్, టుర్కిష్ ఆర్కిటెక్చర్ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కల్చర్లో కూడా. సో ఈ చర్చ్ మీరు మన యూరోప్లో చూసుకుంటే ఆర్కిటెక్చర్లో ఉండదు, చూడ్డానికి ఇది కొంచెం టర్కిష్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. అది స్పెషాలిటీ అనమాట. ఇక్కడ ఒక మాస్క్లా ఉంటుంది చూడ్డానికి, అది టర్కిష్ మాస్క్లా ఉంటుంది కానీ అది మాస్క్ కాదు, చర్చ్ అనమాట, ఆర్థోడాక్స్ చర్చ్ సెయింట్ సవా. చుట్టూ గ్రీన్ పార్క్ ఉంది చూసారా. అండ్ ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థోడాక్స్ చర్చ్కి ఎంట్రీ ఫ్రీ. అండ్ ఈ చర్చ్లో ఒకేసారి 10,000 మంది ప్రేయర్ చేయొచ్చంట అట్ ఏ టైం. అండ్ ఈ చుట్టుపక్కల ఇంకా చర్చ్ ఒకటే కాదు, పక్కనే నేషనల్ లైబ్రరీ ఆఫ్ సర్బియా ఉంది. అండ్ నికోలస్ టెస్లా మోనమెంట్ కూడా దగ్గరలో ఇక్కడ ఉందంట. దీని కన్స్ట్రక్షన్ 1935లో స్టార్ట్ చేస్తే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వరల్డ్ వార్ 2 వచ్చింది కదా, దానివల్ల దీని కన్స్ట్రక్షన్ పోస్ట్పోన్ అయిందంట 1989కి. ఆ తర్వాత 2004లో ఈ చర్చ్ని పబ్లిక్ ఓపెన్ చేశారంట. చూసారా, 1935లో స్టార్ట్ చేస్తే వరల్డ్ వార్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2004లో కన్స్ట్రక్షన్ అయిపోయి ఓపెన్ అయ్యిందంట. అంత లాంగ్ టైం పట్టింది చర్చ్ ఓపెన్ అవ్వడానికి. బా ఎంత బాగుందో కదా, లోపల చాలా బాగుంది అసలు. ఆ పెయింటింగ్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ అసలు ఇలా తలెత్తి ఇలా పైకి చూడాలి ఒక 2 minutes అంటేనే మన మెడల్ పట్టేస్తాయి, మెడనొప్పి వచ్చేస్తుంది. అలాంటిది అంతసేపు అసలు వాళ్ళు ఆ వర్క్ కానీ ఆ పెయింటింగ్స్ క్రియేట్ చేయడానికి ఆ టైం, అంత డెడికేషన్, దానికి మెచ్చుకోవచ్చు అసలు. అసలు అంత పేషెన్స్తో అంత కష్టపడి ఆర్ట్ వర్క్ క్రియేట్ చేయడానికి వాళ్ళ డెడికేషన్ ఉంటుంది చూసారా, దాన్ని మెచ్చుకోవచ్చు. అండ్ చర్చ్ అయితే కొంచెం మోడర్న్ వర్క్ లాగా అనిపించింది. ఎలా అంటే లైక్ మనం ఇస్తాంబుల్ వెళ్ళినప్పుడు బ్లూ మాస్క్ లోపలికి వెళ్ళాము, అది చాలా వరల్డ్ లోపల ఆర్కిటెక్చర్ కానీ వరల్డ్, కానీ నాకు ఆ డిజైన్ కానీ ఆ ఇంటీరియర్ కానీ నాకు అలా అనిపించింది. బ్లూ మాస్క్ లోపల ఎలా ఉందో అలా అనిపించింది. కానీ ఓవరాల్గా అయితే సో నైస్ ఎక్స్పీరియన్స్. దీని కింద మళ్ళీ ఇంకో అండర్ గ్రౌండ్ ఉంది, అక్కడ కూడా పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి నేను ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇది నా లాస్ట్ డే అనమాట బెల్గ్రేడ్లో. నేను నైట్ 9 o'clockకి ఫ్లైట్ నాకు ఇక్కడ నుంచి బ్యాక్ టు లండన్. నా దగ్గర ఓపిక ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నేను చెప్పాను కదా ఈ యుగోస్లేవియా దేశం ఒక 7 కంట్రీస్కి డివైడ్ అయిపోయిందని. అందులో ఒక కంట్రీ క్రొయేషియా రీసెంట్లీ యూరోపియన్ యూనియన్లో కలిసింది. సో ఆ కంట్రీకి వెళ్ళాలంటే షెంగెన్ వీసా కావాలి. మిగిలిన 6 కంట్రీస్లో ఒక 2 కంట్రీస్ మాత్రం ఇండిపెండెంట్ వీసా తీసుకోవాలి. ఆల్మోస్ట్ మిగిలిన కంట్రీస్ అన్నీ వీసా ఫ్రీ కంట్రీస్ అనమాట. ఇండియన్స్కి అయితే ఈ కంట్రీ కూడా ఫ్రీ ఉండేది వీసా, కానీ రీసెంట్లీ ఇండియన్స్ వీసా తీసుకోవాలి. యూకే హోల్డర్స్కి అయితే, యూకే బీఆర్పీ హోల్డర్స్ అయితే మిగిలిన 4 కంట్రీస్కి వీసా అక్కర్లేదు.
అండ్ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ ఉంది, అది అడాసి గలీజా అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. దాన్ని ఒక బీచ్ లాగా చేశారు. ఎండ ఉంటే అక్కడ బాగుంటుంది. నా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఈ చర్చ్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి బస్ తీసుకుని, ఎలాగో బస్ ఫ్రీయే కదా, బస్ ఫ్రీ కాబట్టి తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ స్పెండ్ చేద్దాం సన్సెట్ అయ్యే వరకు. 9 o'clockకి ఫ్లైట్ కదా నైట్, అక్కడి నుంచి ఫ్లై అయిపోదాం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అనుకున్నా. కానీ క్లైమేట్ చూస్తే వర్షం, విండీగా ఉంది, చలి ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బెటర్ ఆప్షన్ కాదు. సో అందుకని చూస్తున్నాను, వెళ్ళిపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం 3 o'clock అవుతుంది, 3:30 అవుతుంది ఆల్మోస్ట్. నా ఫ్లైట్ ఏమో నైట్ 9 o'clock, లైక్ 6 hours టైం ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ బోరింగ్. సో పోనీ ఇక్కడే ఉండి ఎక్స్ప్లోర్ చేద్దామంటే వర్షం, చలి. ఆ లొకేషన్కి వెళ్తే ఇంకా చలి ఉంటుంది లేక్ సైడ్. సో అందుకని అటు వెళ్ళట్లేదు, ఎయిర్పోర్ట్లో కూర్చునే ఇంట్రెస్ట్ లేదు 6 hours. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను రోడ్డు పక్కన, ఇంకేమైనా ఉన్నాయేమో అని. అయితే నాకు ఇక్కడ నేషనల్ లైబ్రరీ ఆఫ్ సర్బియా అని ఒకటి కనిపించింది. నా బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంది చూసారా, అది మోస్ట్లీ నాకు తెలిసి ఎంట్రీ ఫ్రీయే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఎంట్రీస్ ఫ్రీ ఉన్నాయి. సో ఇది కూడా ఫ్రీయే ఉంటుంది అనుకుంటున్నాను. సో వెయిట్ చేసేదో లోపల వెయిట్ చేద్దాం. కేస్ సమ్ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి అనుకుంటున్నాను. ఏదైనా ట్రావెలింగ్ బుక్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రావెలింగ్ బుక్స్ని కూడా. ఓకే, మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా షార్ట్ ట్రిప్ ఇన్ సర్బియా, జస్ట్ 2 days. నా దగ్గర ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మిగిలిన కంట్రీస్కి వెళ్దామని, కాకపోతే నా దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పుడు నేను బ్యాక్ మళ్ళీ లండన్ వెళ్ళి లండన్లో మనీ ఎర్న్ చేసుకుని మళ్ళీ నేను వేరే కంట్రీలో కలుస్తాను మిమ్మల్ని. లోపలికి వెళ్ళాలంటే మెంబర్షిప్ తీసుకోవాలంట. సో ఎలో లేదన్నారు, మెంబర్షిప్ తీసుకుంటే ఎలో చేస్తామన్నారు. సో 2 hours ఎందుకులే మెంబర్షిప్ అని నేను ఇంక తీసుకోలేదు. ఇంకో ఆప్షన్ ఇంకా అనిపించట్లేదు నాకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆ ఒక్క ఆప్షన్ కనిపిస్తుంది నాకు. ఎనీవే అక్కడే వెళ్ళి వెయిట్ చేస్తాను. ఎలాగో ఈ సెక్యూరిటీ చెక్ ఇంకా ఇదంతా అయ్యేటప్పటికి ఎలాగో 1-2 hours పట్టుద్ది. ఇంకా జస్ట్ 2-3 hours దగ్గర అక్కడే వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఆన్ ద వే నాకు గుర్తొచ్చింది, మనం లంచ్ చేయలేదు కదా అని. సో అందుకని దగ్గరలో ఉన్న సైబీరియన్ రెస్టారెంట్ ఏది అని కొడితే గూగుల్ ఇది రికమెండ్ చేసింది అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మన లాస్ట్ సైబీరియన్ లంచ్ చేద్దాం. మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే నో స్మోకింగ్ సైన్ చూశారు, కానీ ఇక్కడ బెల్గ్రేడ్లో స్మోక్ చేయండి అనే సైన్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ కల్చర్లో స్మోకింగ్ అనేది తప్పేమి కాదు. చలి ప్రాంతం కదా, సో చాలామంది స్మోక్ చేస్తారు. సో అది వీళ్ళ కల్చర్లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదిగో ఇలా సైన్స్ కనిపిస్తాయి, మీరు ఎక్కడైనా స్మోక్ చేయొచ్చు అనమాట. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పున్నా. ఇందాక టైం ఉంది కదా అనుకున్నా కదా, 6 hours, చాలా ఎక్కువ టైం ఉంది, ఏం చేస్తాం ఎయిర్పోర్ట్లో అని. సరే ఎలాగో లంచ్ వెళ్ళలేదు కదా అని రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ 6 వరకు కూర్చున్నాం. రైట్ టైంకే బయటకు వచ్చా, రైట్ టైంకే బస్ తీసుకుందాం అనుకున్నా. రైట్ నెంబరే తీసుకున్నా, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నా. సో ఏమైందంటే వాడు ఊరు చివరికి ఎండ్ స్టాప్కి వచ్చాక నాకు తెలిసింది నేను రాంగ్ సైడ్ తీసుకున్నానని. ఇప్పుడే వెళ్ళి డ్రైవర్తో మాట్లాడితే, ఎందుకంటే 5 minutes అయిపోయింది, బస్సులో ఎవరు లేరు, వాడు ఇక్కడ ఆపేసి వాడు సాంగ్స్ పెట్టుకుని వింటున్నాడు. నాకు అర్థం కాలే ఏంటి, ఒక పక్కన టైం అయిపోతుందని వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇదే లాస్ట్ స్టాప్, ఇంకో 15 minutesలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్కి అన్నాడు. ఇప్పుడు 7 అయిపోయింది టైం. వాడికి చెప్పా సిచ్యువేషన్ చెప్తే
ఓకే డోంట్ వరీ, ట్రై చేస్తా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తా మోస్ట్లీ. మేబీ మీ లక్ బాగుంటే 8 కల్లా రీచ్ అయిపోతాం అన్నాడు. చూద్దాం, 8 కల్లా రీచ్ అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది, 9కి ఫ్లైట్, గేట్ మళ్ళీ లాస్ట్ కాల్ ఎప్పుడు ఉంటుందో. లెట్స్ సీ ఫ్లైట్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నా. అమ్మాయిల మాటలు అస్సలు వినకండి. నేను యాక్చువల్గా రైట్ డైరెక్షన్లో నుంచున్నా, బస్సు రావట్లేదని చెప్పి ఎంతసేపటికి బోర్డు మీద కూడా చూపించాడు. ఇప్పుడు ఒక అమ్మాయి నుంచుని ఉంటే దాన్ని అడిగాను వెళ్ళి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సు ఎక్కడ ఆగుద్ది అంటే, రోడ్డుకి అటు సైడ్కి వెళ్ళే చూడు, అటు సైడ్ వస్తుంది బస్సు. అక్కడికి వెళ్తే నా దరిద్రానికి కరెక్ట్గా 600 అప్పుడే వచ్చింది. ఇది అయ్యి ఉంటుందిలే అని చెప్పేసి నేను మ్యాప్ కూడా చూడకుండా ఎక్కేసాను. తర్వాత స్టోరీ మీకు తెలుసు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, టైం ఉంది కదా అని లాస్ట్ వరకు వెయిట్ చేయకూడదు. అమ్మాయి మాట అస్సలు వినకూడదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు